ఆపరేటి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ గారు, ఉపాధ్యాయులు మరి ఇక్కడికి వచ్చేటటువంటి మదర్ తెరీసా చైర్మన్, ట్రస్ట్ చైర్మన్ కొండలరెడ్డి గారు, అదే రకంగా వేదిక దగ్గర వచ్చినటువంటి రమేష్ గారు, కుమార్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరులందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెహ్రూ గారు స్వాతంత్ర చేసినటువంటి మహోన్నత వ్యక్తుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒకరు. వారు మన మొట్టమొదటి ప్రధానిగా కూడా ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఆయన ప్రధానిగా వచ్చిన తర్వాత నీ బర్త్డేను పురస్కరించుకొని మేము ఏర్పాట్లు చేస్తాము అని వెళ్తే నా బర్త్డేను చిల్డ్రన్స్ డేగా మరి చేసుకోవాలి, వేడుకలు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 14th నవంబర్ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవంగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాలో ప్రతి స్కూల్లో చేసుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగా మరి ఈరోజు మదర్ సేవా సమితి స్థాపించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సోదరుడు కొండలరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంత పిల్లలకు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంది. దాంట్లో కూడా భాగస్వాములం అయిదామని చెప్పి రావడం జరిగింది. ఎనీహౌ ఏదైతే ఉంది పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైన విద్యను అభ్యసించి రాబోయే రోజుల్లో భావితరాలకు బాసటగా ఉండాలని కాంక్షిస్తూ మరి మీరందరూ కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మరొక మారు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.